హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీదు సూపర్ కిచెన్. ప్లీజ్ వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. ఇదైతే 1 kg చికెను. 1 kg చికెన్లోనైతే మనం బియ్యం కడుగుతాం కదా, వాటర్ పోసి కడుక్కోవాలి. అలాగే కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకోవాలి. వేసి మంచిగా కలిపేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందంగా ఉండే కడాయి పెట్టుకోవాలన్నమాట. ఫ్రై కాబట్టి మందంగా ఉండే కడాయి పెట్టుకొని ఒక 7-8 స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా ఫ్రైకి. వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సోంపు వేసుకోవాలి. అది చిటపటలాడిన తర్వాత ఒక 6 లవంగాలు, ఒక 5 దాచిన చెక్క వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 బిర్యానీ ఆకు వేసుకోవాలి. వేసుకొని ఆ లవంగాలు చిటపటలాడిన తర్వాతనైతే ఒక పెద్ద సైజు ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. చాలాసేపు అయితే ఫ్రై కానివ్వాలన్నమాట ఆనియన్స్ అయితే. ఎందుకంటే పచ్చివాసన అంత పోయే వరకు మంచిగా ఫ్రై కానివ్వాలి. ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై కానివ్వాలి. అంత లోపటైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రోట్లోనే దంచి వేసుకుంటున్నాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చకచ్చగా దంచి వేసుకోవాలి. ఇప్పుడు అలానే దంచి వేసుకున్నాను. చాలా బాగా వస్తుంది స్మెల్, టేస్ట్ కూడా బాగుంటుంది. నాన్ వెజ్లకి ఈ విధంగా వేసుకుంటే ఒక 1.5 స్పూన్ వరకు అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. వేసుకొని మరి కొంచెం సేపు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలి కదా. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది, టేస్ట్ సూపర్గా ఉంది. ఈ విధంగా ఫ్రై చేసుకొని బగారా రైస్ లేదంటే రసం పెట్టుకొని తిన్నా కానీ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి పోపులోనే. చాలా బాగా వచ్చింది టేస్ట్, హోటల్ స్టైల్లోనే వచ్చిందన్నమాట టేస్ట్ అయితే. దీనికి ఫ్రై కాబట్టి ఆయిల్ అయితే చాలా పడుతుంది. మొత్తం ఆయిల్లోనే ఫ్రై కావాలి కాబట్టి. చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటా ఒక 3 తీసుకున్నాను నేను, పండుగా ఉన్నాయి. ఒక 3 టమాటా తీసుకొని టమాటా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం అయితే సాల్ట్ వేసుకోవాలి లైట్గా. ఎందుకంటే టమాటా మగ్గాలి కాబట్టి. సాల్ట్ వేసుకోకపోతే తొందర మగ్గదన్నమాట. సాల్ట్ వేసుకుంటున్నైతే చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది. ఇప్పుడు ఒక 1.5 స్పూన్ వరకు అయితే పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని కొంచెంసేపు అయితే ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని కాసేపు అయితే క్యాప్ పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని క్యాప్ పెట్టుకుంటే ఒక 2 నిమిషాల పాటు క్యాప్ పెట్టుకుంటే చూడండి ఎంత బాగా మగ్గిపోయిందని. ఇప్పుడైతే చికెన్ దీంట్లో వేసుకోవాలన్నమాట. వాటర్ లేకుండా చూసి వేసుకోవాలి చికెను. ఇప్పుడు మొత్తం చికెన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మొత్తం పసుపు అదంతా పీసులకు పట్టేంత వరకు అయితే ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకొని కాసేపు అలానే వదిలేయాలి. ఎందుకంటే ఉప్పు కారం అయితే ఇప్పుడే వేయొద్దు అన్నమాట. చూడండి ఇప్పుడైతే మిరియాల పౌడర్ వేస్తున్నాను 1 స్పూన్ వరకు అయితే. మిరియాల పౌడర్ వేయడం వలన కొంచెం నీస్ స్మెల్ రాకుండా ఉంటుంది. అసలు నీస్ స్మెల్లే ఉండదు మిరియాల పౌడర్ వేస్తే ఈ విధంగా. ఇప్పుడు చికెన్ మసాలా కూడా 1 స్పూన్ వేసుకున్నాను. నేనైతే గరం మసాలా అయితే వేయట్లేదు, ఆల్రెడీ పోపులో వేసాను కాబట్టి గరం మసాలా వేయలేదు. ధనియాల పౌడర్లో కూడా మేము గరం మసాలా వేస్తాం కదా, అందుకనేసి ఘాట్ అవుతుందని గరం మసాలా అయితే వేయలేదు. ఇప్పుడు అలానే వదిలిపెట్టాలి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు. చూడండి ఎన్ని వాటర్ వచ్చాయని. ఎందుకంటే మనం టమాటా వేసాము, చికెన్ కూడా వాటర్ వస్తాయి కదా, చాలా వాటర్ వచ్చాయి.
ఈ విధంగా 15 నిమిషాల పాటు అలానే వదిలిపెట్టాలి. కొంచెం వాటర్ అంతా ఇంకే వరకు అయితే ఉంచాలి. ఆల్రెడీ దీంట్లోనే కుక్ అవుతుంది. ఇప్పుడు మనం కారం వేసుకుందాము. ఒక 2 స్పూన్ వరకు అయితే కారం వేసుకున్నాను. ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకుందాము. ఒక 2 స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు మనం టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే స్పూన్తో వేస్తే నాకు ఎంత వేయాలనేది తెలియదు. చేయితోనే వేస్తేనైతే కరెక్ట్గా తెలుస్తుంది కొలత. అందుకనేసి నేను చేయితోనే వేస్తున్నాను. టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి మంచిగా. ఉప్పు కారం మొత్తం పట్టేంత వరకు అయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత అయితే ఆల్రెడీ సగం ఉడికిపోయింది. ఇంకా కొంచెం ఉడకాలి కాబట్టి ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ వేసుకుందాము. ఇంత గ్లాస్ వరకు అయితే వాటర్ వేసుకొని క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్ కూడా ఎక్కువ నిమిషం పెట్టుకోవద్దు. ఒక 10 నిమిషాలు అయితే క్యాప్ పెట్టేసుకోవాలి. క్యాప్ పెట్టేసి అయితే ఉడకనివ్వాలి. 10 నిమిషాలలో వాటర్ మొత్తం ఇనికిపోతుంది. చికెన్ కూడా మొత్తం ఉడికిపోతుంది. చూడండి ఈ విధంగా ఉడికిందని. ఈ విధంగా అయితే ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూస్తేనే నోట్లో వాటర్ వస్తున్నాయి. చాలా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో నచ్చిందా? మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.